సడన్ గా ఇంటికి బంధువులు వచ్చారు. ఇంట్లో చికెన్ కర్రీ మాత్రమే ఉంది, కానీ వాళ్ళకి బిర్యానీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఇది ఒక గృహిణి ఆలోచన. బిర్యానీ తినాలని ఉంది, కానీ దానికోసం 2-3 గంటలు కష్టపడి వండి అంత ఓపిక లేదు. అందుకు హోటల్ నుంచి తెచ్చేద్దాం. ఇది ఒక బ్యాచిలర్ ఆలోచన. ఈ రెండు ఆలోచనలు కలిపి చాలా సింప్లిఫై చేసేసి ఒక రెసిపీ చేస్తున్నాను ఈరోజు. అదే బ్యాచిలర్స్ చికెన్ దమ్ బిర్యానీ. నమస్తే, వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఐఎమ్ సత్య. 20 minutesలో అయిపోయి ఈ బిర్యానీ రెసిపీ కోసం ఫస్ట్ రైస్ ని కుక్ చేయడం కోసం ఎసరు పెట్టుకుందాం. అందులో కొంచెం పుదీనా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2-3 యాలకులు, 1/2 టీ స్పూన్ సాయి జీరా, అలాగే టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాయిల్ చేద్దాం. ఈ 5 నిమిషాల వ్యవధిలో మనం బిర్యానీలకు కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసి పెట్టుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్ ఎవరు చేస్తారా బాబో అనుకునే బ్యాచలర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ మార్కెట్లో రెడీమేడ్ దొరికితే అవి తెచ్చేసి యూజ్ చేసేయండి. 5 నిమిషాలలో బాగా మరగనిస్తేనే పుదీనాలో స్పైసెస్లో ఉన్న సారం అంతా వాటర్లో దిగుతుంది. ఆ ఫ్లేవర్ బిర్యానీకి పడుతుంది. ఆ తర్వాత 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న 400 గ్రాముల బాస్మతి బియ్యాన్ని, అంటే 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. రైస్ వేసి మరో 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనూ కుక్ చేస్తూనే ఉండి, మరోవైపు టైం వేస్ట్ కాకుండా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకునే చికెన్ కర్రీని ఒక ప్యాన్లో వేసుకుందాం. మందపాటి ప్యాన్లో వేసుకుందాం. ఈ సాదా సీదా చికెన్ కర్రీకి మంచి బిర్యానీ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం 1/3 కప్పు పెరుగు, 1 అరచెక్క నిమ్మరసం, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా అన్ని మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు వేయిస్తే బిర్యానీ ఫ్లేవర్ చచ్చినట్టు వచ్చి తీరాల్సిందే. చూసారా, కర్రీ ప్రిపేర్ అయ్యే లోపు చక్కగా రైస్ ఉడిపోయింది 70%. వెంటనే వార్చేద్దాం. ఇప్పుడు రైస్ వండిన అదే పాత్ర తీసుకుని దమ్ము వేసినప్పుడు కింద మాడిపోతుంది కదా, అలా మాడకుండా ఉండడానికి కొంచెం చిన్న లేయర్గా రైస్ వేద్దాం. ఆ రైస్ పైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని వేసేద్దాం. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా పైన వేసేసి కమ్మటి రుచి కోసం పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి స్ప్రెడ్ చేసేసి, కొద్దిగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉంటే కుంకుమ పువ్వు పాలు కొంచెం, లేదంటే పసుపు కలిపిన పాలు కొంచెం వేసేసి పైన కొంచెం పుదీనా చల్లి మూత పెట్టి స్టీమ్ పోకుండా ఏదైనా అట్టి పెట్టేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోను, 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోను దమ్ చేసుకుంటే చక్కటి బిర్యానీ రెడీ అవుతుంది. కాకపోతే దమ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇంకా చాలా పొడిపుల్లాడుతూ వస్తుంది రైస్. ఇలా అంతేనండి, సింపుల్ గా 20 నిమిషాల్లో బిర్యానీ రెడీ అవ్వాలా. నచ్చిన ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కాన్సెప్ట్ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.